ప్రజా రైతు పోరాటాలకు బీజేపీ రెడీ అయింది. ఇవాటి నుంచి తెలంగాణలో రైతు కోసం బీజేపీ భరోసా పేరుతో పోరుబాట పట్టనుంది. 3 రోజుల పాటు సాగబోతున్న ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనబోతున్నారు. రైతులకు అండగా కొనుగోలు కేంద్రాల దగ్గర నిరసనల్లో పాల్గొని రైతులతో మాట్లాడి సమస్యలు, ఇబ్బందులు తెలుసుకోబోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతు కొనుగోలు కేంద్రాల దగ్గర బీజేపీ నేతలు ఉండబోతున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ పోరుబాటులో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాల్గొనబోతున్నారు. వరి, మొక్కజొన్న పంట కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ ఈ పోరుబాట పట్టనుంది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్, బీజేపీ ప్రజా పోరాటాలు, రైతు పోరాటాలు కూడా సిద్ధమైన చేసుకోవచ్చు. అందులో భాగంగా మొదటి విడతలో భాగంగా 3 రోజులకు కూడా బీజేపీ ఒక కార్యాచరణ తీసుకొని కూడా ముందుకెళ్తా ఉంది. అందులో భాగంగా ఈ రోజు పరిగి నియోజకవర్గంలోని కుల్కచర్ల రైతు వ్యవసాయ మార్కెట్ బీజేపీ బృందం బయలుదేరింది. మొత్తం కూడా ఎంపీలు ఈటెల రాజేందర్, అదేవిధంగా రఘునందన్, డీకే అరుణ, కొండ విశ్వేశ్వరరెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యేలు బీజేపీ నేత ఎలటి మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా పాల్వాయి హరిబాబు, పైడి రాకేష్ రెడ్డి, దానిపల్లి సురేణ గుప్తా, రామారావు పటేల్, కాటిపల్లి వెంకట రమణారెడ్డి, అదేవిధంగా అధ్యక్షులు రామచంద్ర అధ్యక్షతను కూడా బస్సు యాత్ర కూడా అందరు కూడా బస్సులో బయలుదేరారు. అయితే మొత్తంగా కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు కొనుగోలు ఏదైతే కొనుగోలు పంట కొనుగోలు దగ్గర ఏదైతే వరి ఉందో, వరి కానీ మొక్కజొన్న, ఇదంతా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే, ప్రభుత్వం జాప్యం చేయడం కారణంగానే రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. అక్కడక్కడ గాలి ఎదురుగాలతో కూడా వర్షం పడుతుంది. ఆ వర్షం కారణంగా కూడా రైతులు పంట తడిసినటువంటి ధాన్యాన్ని కూడా తిరిగి కొనుగోలు చేయాలి. మొత్తంగా కూడా రైతులకు మేలు చేసే విధంగా, రైతులకు అండ కూడా భరోసానిచ్చే విధంగా బీజేపీ యొక్క పోరుబాట కూడా బయలుదేరింది. అయితే మొత్తంగా కూడా ఈ రోజు మాత్రం పరిగి నియోజకవర్గంలోని కుల్కచర్ల, అదేవిధంగా అటు నుంచి కూడా నేరుగా సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్కి వెళ్ళడం, గజ్వేల్ మార్కెట్ లో ఉన్నటువంటి రైతులను నేరుగా కలిసి అక్కడ రైతులకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని అదేవిధంగా ఈ యొక్క పంటను మొత్తం కూడా కొనుగోలు చేసే రైతులు ఎక్కడో నష్టపోకుండా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా రైతులకు న్యాయం చేసే విధంగానే బీజేపీ పోరుబాట ఉంటుందని ఇప్పటికే నేతలు ప్రకటించిన నేపథ్యంలో మరి ఈ రోజు అయితే ఈ మొదటి రోజు అయితే కార్యక్రమానికి బయలుదేరారు. అదేవిధంగా రెండో రోజు రేపు అనగా మొత్తం భూపాలపల్లి, అదేవిధంగా వరంగల్ జిల్లాలో కొనసాగుతుంది. ఎల్లుండి మొత్తం కూడా పెద్దపల్లి, మంతని, అదే కాటారం ఈ ఏరియాలో కూడా ఈ యొక్క రైతు పోరుబాట కొనసాగుతుంది. మొత్తంగా కూడా బీజేపీ ఇప్పటివరకు గతంలో ఇటీవల జరిగినటువంటి మోడీ బహిరంగ సభలో వచ్చినటువంటి జోష్ను, అదేవిధంగా 3 గెలుపు జోష్ను కూడా క్యాచ్ చేసే విషయంతో తెలంగాణలో బీజేపీ అధికారం దిశగా ఏదైతే బీజేపీ అడుగులు వేస్తుందో అందులో భాగంగా ఈ యొక్క సభలు, ర్యాలీలు ఇట్లాంటి కార్యక్రమాలు కాకుండా నేరుగా రోడ్లపైకి, గ్రామాల వైపు కూడా ప్రజలకు, రైతులకు అండగా ఉండాలని కూడా బీజేపీ కార్యాచరణ సిద్ధం చేసుకుని అయితే ఈ యొక్క పోరుబాటను కొనసాగిస్తుంది. అర్చన. రైట్ గోవింద్, థ్యాంక్ యూ సో మచ్.